previously we completed couple of joins and one more join is remaining. So today we will complete this. Yeah. Today we are discussing a concept that one is a self join. So this is very very important for software developers. మనం ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఒక జాయిన్ గురించి మనం నేర్చుకుందాం. ఈ ఒక్క జాయిన్ అనేది మనం వచ్చేంతవరకు బాగా ప్రాక్టీస్ అవుదాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే ఈ జాయిన్స్ మనం ఏదైతే నేర్చుకున్నామో ఈ 7 జాయిన్స్ని బాగా బాగా అచీవ్ అనేది చేసేంతవరకు బాగా వచ్చేంతవరకు మనం ఏం చేద్దామంటే ఎవ్రీడే ఏం చేద్దామంటే ఫోకస్ అనేది చేద్దాం. ఓకేనా? ఓకే. సో టుడే మనం డిస్కస్ చేసుకుంటున్న జాయిన్ ఏంటంటే సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ఫస్ట్ అంతా సెల్ఫ్ అంటే ఏంటిది నాన్న? సెల్ఫ్ అంటే ఏంటి నీకు తెలుసు కదా నాన్న. సెల్ఫ్ అంటావు కదా, మై సెల్ఫ్ అంటావు. సెల్ఫ్ అంటే ఏంటిది ఏనా? సెల్ఫ్ అంటే మనంతట మనమే అంటాం కదా. జాయిన్ అంటే కంబైనింగ్ వాట్ కంబైనింగ్ జాయిన్స్. అంటే జాయిన్ అంటే ఏంటంటే టేబుల్స్ని కంబైన్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటి అంటే మన టేబుల్ని అంటే ఒక టేబుల్ని మరలా జాయిన్ చేయడానికి మనం ఏం చేస్తాం అంటే మన ఒకే టేబుల్ని జాయిన్ చేయిస్తామంట. ఒకే టేబుల్ మీద మనం ఏం చేస్తామంటే జాయిన్స్ అనేది పర్ఫామ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ జాయిన్ అనేది యూజ్ చేస్తాం. నాకు ఇవన్నీ తెలియదు, ఇంకొంచెం ఈజీగా నేర్చుకుందాం అనుకున్నాం. జాయిన్ అంటే ఏం చెప్పాను అంటే మీకు రెండు టేబుల్స్ మీద కాలమ్స్ సిమిలర్గా ఉన్నప్పుడు వాటిని కనెక్ట్ చేయడం కానీ, లేదా రెండు టేబుల్స్ లోపల కాలమ్స్ కాకుండా రోస్ కనుక సిమిలర్గా ఉంటే ఆ రోస్ మీద ఉన్న డేటాని కంబైన్ చేయడానికి మనం ఏం చేసామంటే బోలెడన్ని జాయిన్స్ అనేవి చేసామన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒకే టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కదా, అంటే బోలెడ్ టేబుల్స్లో ఉన్న మల్టిపుల్ కాలమ్స్ మీద ఇప్పుడు దాకా మనం ఏం చేసాం 2 డిఫరెంట్ టేబుల్స్లో ఉన్న మల్టిపుల్ కాలమ్స్ని కంబైన్ చేయడం ఎలా అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఒకే టేబుల్లో మనకి ఏమని అంటే బోలెడన్ని కాలమ్స్ ఉన్నాయి కదా. అంటే డేటాబేస్ హ్యావింగ్ మెనీ కాలమ్స్, database having many tables having multiple columns having multiple rows. ఇలానే కదా ఉండేది మనకి. సో మనం వేరు టేబుల్స్ని కంబైన్డ్ చేయడానికి మనం ఏం చేసామంటే బోలెడ్ రకాల జాయిన్స్ గురించి మనం ఇంతకు ముందల సెషన్స్లో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒకే టేబుల్ని కంబైన్డ్ చేయడం ఎలా అనే దాని గురించి మనం ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటున్నాం. దానిని ఏమంటామంటే సెల్ఫ్ జాయిన్ అని పిలుస్తాం. ఇంకొకటి ఏందో చూస్తున్నాను, ఒకే టేబుల్లో ఉన్న మల్టిపుల్ కాలమ్స్ని కంబైన్డ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ సెల్ఫ్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం కనుక చూసామనుకో, డేటాబేస్లోకి వెళ్ళి చూసుకున్నాం అనుకో, ఇక్కడ చూడు ఏముందో ఒకసారి మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ స్టూడెంట్ అనే టేబుల్ ఉంది కదా, ఇదే టేబుల్ మీద నేను ఏం చేస్తాను అంటే జాయిన్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. ఈ టేబుల్ మీద జాయిన్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే ఎలా చేస్తామో తెలుసుకోవడానికి సెల్ఫ్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేద్దాం. ఒకే టేబుల్ మీద జాయిన్ అనేది పర్ఫామ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేసి పర్ఫామ్ చేయడం అనేది చేస్తాం. నాకు ఇంకా తెలియదు. ఇదే టేబుల్లో మనకు చూస్తే ఏమున్నాయి చూడు, ఐడి అనే ఒక కాలము, full_name అనే కాలము, ఏజ్ అనే కాలము, జెండర్ అనే కాలం. అంటే ఈ టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కదా. ఆ కాలమ్స్లో ఉన్న ఏవైనా 2 కాలమ్స్ని కంబైన్డ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెల్ఫ్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి కంబైన్డ్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే. అంటే కామన్గా ఒక టేబుల్లో ఉన్న మల్టిపుల్ కాలమ్స్ని కంబైన్డ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే
ఈ సెల్ఫ్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం అచీవ్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే దెన్. ఈ సెల్ఫ్ జాయిన్ అనేది చేయాలి అంటే మన దగ్గర ఏమన్నా బోల్డ్ అన్ని టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని యూజ్ చేయకుండా ఒకే ఒక్క జాయిన్ని యూజ్ చేస్తాం అనమాట. ఏంటిదంటే ఇన్నర్ జాయిన్ని యూజ్ చేసి మాత్రమే మనం ఏం చేయొచ్చు అంటే ఒకే టేబుల్లో ఉన్న మల్టిపుల్ కాలమ్స్ మీద ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. ఓకేనా? అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏం చేయాలి అంటే దాని యొక్క సింటాక్ ఏంటిది అనేది చూద్దాం. ఏంటిది అంటే మనం ఎప్పుడు కూడా డేటాని కంబైన్ చేయాలంటే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాము, జాయిన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాము, డేటాబేస్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి ఈ జాయిన్ ఆపరేషన్ చేస్తున్నాం. అలా చేయాలి అంటే మనం ఏం చేసాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని పెడతాం. అక్కడ ఏ టేబుల్స్ని మనం కంబైన్ చేద్దాం అనుకుంటుంది, ఇట్ సెల్ఫ్ అంటే దాని మీద సేమ్ టేబుల్ని మనం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకోసం ఏం చేసామంటే మనం ఏ టేబుల్ని అయితే కంబైన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్ని ఒకసారి రాసుకున్నాం. టేబుల్ 1 అంటే ఒకే టేబుల్, సపోజ్ టేబుల్ 1 చేద్దాం అనుకున్నాం. టేబుల్ 1 జాయిన్ అగైన్ టేబుల్ 1 అని రాసామనుకో అప్పుడు ఏంటి అంటే దాని మీనింగ్ ఒకే టేబుల్ మీద మనం ఏం చేస్తున్నాం అంటే జాయిన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాము అని దాని మీనింగ్ అనమాట. అందుకని మన డేటాబేస్కి క్లియర్గా అర్థం కావడం కోసం ఏం చేసేసామంటే టేబుల్ 1 అనే దాన్ని ఏమనుకున్నానంటే T1గా తీసుకున్నాను. టేబుల్ 2 అనే దాన్ని ఏమనుకున్నానంటే T2గా తీసుకున్నాను. మనం జాయిన్ అనేది పర్ఫామ్ చేస్తున్నామంటే ఒక కండిషన్ కూడా చెప్పాలి కదా, అందుకని ఆ కండిషన్ ఎలా రాసుకుంటామంటే T1.C1 అంటే అదే టేబుల్లో ఏ కాలం మీద ఆపరేషన్ చేస్తున్నాం అనేది చెప్పాలన్నమాట. T1.C1 అంటే టేబుల్ 1 T1 అనే టేబుల్లో ఉన్న C1 అనే కాలము అనేది తీసుకున్నానని చెప్తున్నాను అనమాట. ఈజ్ ఈక్వల్ టు T2.Cn అంటే T2 అంటే సేమ్ టేబులే, దాంట్లో ఉన్న ఇంకో కాలము, ఏ కాలం అయితే ఉందో ఆ కాలం, ఆ రెండు ఈక్వల్గా ఉన్న కాలమ్స్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇలా సెల్ఫ్ జాయిన్ అనేది దాన్ని యూజ్ చేస్తాం అనమాట. అగైన్ మీ అందరికి కూడా గుర్తుండాల్సింది ఏంటంటే సెల్ఫ్ జాయిన్ అనేది చేసేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ నేమ్స్ అన్ని కూడా అర్థం కావడానికి ఏం చేస్తామంటే సేమ్ టేబుల్కి 2 నేమ్స్ అనేది అలియాస్ అనేది చేసేసి 2 డిఫరెంట్ నేమ్స్ అనేది పెట్టేసి దాంట్లో ఉన్న T1.సిమిలర్ కాలము ఈజ్ ఈక్వల్ T2.సిమిలర్ కాలము అనేది ఇచ్చి మనం ఏం చేస్తామంటే దాన్ని అచీవ్ అనేది చేస్తాం అనమాట. అంటే ఈ సింటాక్ అంతా కూడా మీ అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు దాకా ఏం చెప్పాను అంటే మనం డిఫరెంట్ టేబుల్ని కంబైన్ చేయాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్తో పర్ఫామ్ చేశాం. ఒకే టేబుల్లో ఉన్న ఒకే టేబుల్ని కంబైన్ చేయడానికి సెల్ఫ్ జాయిన్ వాడతాం. ఆర్ఎల్స్ ఒకే టేబుల్లో ఉన్న మల్టిపుల్ కాలమ్స్ని కంబైన్డ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే మనం జాయిన్ అనేది యూజ్ చేసి చేయొచ్చు అన్నమాట. కాకపోతే ఏ జాయిన్ వాడాలంటే సెల్ఫ్ జాయిన్ సహాయంతో మనం ఏం చేస్తామంటే దాన్ని కంబైన్డ్ అనేది చేయగలం అనమాట. ఓకేనా? ఓకే దెన్. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్లో సెల్ఫ్ జాయిన్ అంటే ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్? నో డౌట్స్. ఓకే. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ సెల్ఫ్ జాయిన్ అనేది అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒక టాస్క్ అనేది తీసుకుందాం. ఏంటిది అంటే ఆ టాస్క్ ఆధారంగా చేసేసుకొని మనం ఏం చేద్దామంటే ఇక్కడున్న టాస్క్ని మనం ఏం చేద్దామంటే అచీవ్ అనేది చేసేద్దాం. ఓకేనా? జాయిన్ అనేది మనం పర్ఫామ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, ఎప్పుడు కూడా ఫారెన్ కీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక క్వశ్చన్ తీసుకున్నాం అన్నమాట. ఏంటిది అంటే గెట్ స్టూడెంట్ పేర్స్ హూస్ రిజిస్టర్డ్ ఫర్ కామన్ కోర్స్ అంటే దాని మీనింగ్ ఏంటిది నాన్న వసంత? ఎవరన్నా చెప్పగలరా? కామన్ కోర్సెస్ కి రిజిస్టర్ అయిన స్టూడెంట్ కి అవుట్పుట్ ఇవ్వమన్నా సార్. ఎవరెవరైతే కామన్ కోర్స్ కి రిజిస్టర్ అయ్యారో ఆ స్టూడెంట్ పేర్స్ ని చెప్పమన్నారు. అంటే ఒకే కామన్ కోర్స్ అంటే ఒకే కోర్సులో రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ స్టూడెంట్స్ అనేది వాళ్ళ యొక్క పేర్స్ గురించి చెప్పండి అన్నాడు. స్టూడెంట్ పేర్స్ హూ రిజిస్టర్డ్ ఆన్ కామన్ కోర్స్, ఒకే కోర్సులో రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ ఎవరెవరు అనే వాళ్ళ యొక్క డీటెయిల్స్ చెప్పండి అన్నారు. అలా చెప్పాలి అనుకున్నప్పుడు మనం చేయాలంటే ఎలా చేయాలి అనేది మనం ఎలా చేయాలి అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏమని ఉండాలి, student.id1 అని ఒక కాలం ఉండాలి. అలానే student_id
మనం ఎలా చేస్తాము ఏంటి అనేది ఒకసారి చూద్దామా. ఎలా చేస్తామంటే మనము సెలెక్ట్ స్టార్ అని పెట్టేసేసి మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న కాలమ్స్ అనేవి తీసేసుకుంటాం అనమాట. తీసుకొని మనం దేని మీద చేస్తున్నాము స్టూడెంట్ యొక్క ఏంటిది మనకు కావాల్సిన క్వెరీ ఏంటి, కామన్ కోర్సెస్. అంటే ఏ స్టూడెంట్స్ అయితే కామన్ కోర్సెస్ లో జాయిన్ అయ్యారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని నాకు కావాలన్నమాట. వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కావాలి అంటే ఏ టేబుల్ అనేది తీసుకుందాం ఏంటి అనేది ఒకసారి చేసేసి వద్దామా. చూస్తే అర్థం కాదనమాట, ఒకసారి చేసేసి వద్దాం. ఓకేనా. ఇప్పుడు నేనేం చేసిందంటే ఏ స్టూడెంట్స్ అయితే ఒకే కోర్సులో జాయిన్ అయ్యారో వాళ్ళ యొక్క డేటా కావాలి అనుకున్నాను. స్టూడెంట్ ఇక్కడ ఉన్న డిఫరెంట్ టేబుల్స్ చూశాను. స్టూడెంట్ అనే టేబుల్ చూశాను. దాంట్లో ఏమున్నాయో చూడు, నేమ్స్ ఒక్కటే ఉన్నాయి, కోర్సెస్ లేవు. సరే కోర్స్ అనే టేబుల్లో ఏమైనా ఉంటాయి అంటే కోర్స్ అనే టేబుల్లో కోర్స్ నేమ్సే ఉన్నాయి కానీ వేరేది లేదనమాట. అరే ఎట్లారా అనుకున్నాను. అలా అనుకున్నప్పుడు ఏంటంటే స్టూడెంట్కి కోర్స్కి మధ్యలో ఏ రిలేషన్ జరిగిందంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగిందనమాట. ఆ డీటెయిల్స్ మొత్తం కూడా మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ మొత్తం కూడా ఏంటి ఉన్నాయంటే స్టూడెంట్ _ కోర్స్ అనే టేబుల్లో ఉందన్నమాట. అంటే ఈ టేబుల్లో ఉంది. ఈ టేబుల్లో మనకేముందంటే ఒకే కోర్స్ మీద ఏ ఏ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, సేమ్ జాయిన్ అయిన స్టూడెంట్స్ యొక్క పేర్స్ అనేది చూద్దాం అనుకున్నాం. అలా చూడాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సెల్ఫ్ జాయిన్ సహాయంతో మనం అచీవ్ చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలంటే ఎలా చేస్తాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తాము, సెలెక్ట్ అని రాసేసి ఏం చేయాలి నాన్న చెప్పాలి కదా, ఏం చేయాలి, Start ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటిది, స్టూడెంట్ అండర్ స్కోర్ కోర్స్. ఓకేనా. ఈ టేబుల్ మీద నేను ఏం చేస్తున్నాను అంటే సెల్ఫ్ జాయిన్ అనేది అచీవ్ అనేది చేస్తున్నాను. సెల్ఫ్ జాయిన్ అనేది అచీవ్ చేయాలంటే ఏం చేస్తున్నాను, సెల్ఫ్ జాయిన్ అనేది చేద్దాం అనుకున్నాను. సెల్ఫ్ జాయిన్ అనేది చేయాలి, జాయిన్ అని పెట్టేసేసి సేమ్ టేబుల్ని మనం ఏం చేసేసానంటే సేమ్ ఏ టేబుల్ మీద అయితే చేస్తున్నామో ఆ టేబుల్ని తీసేసుకున్నాను. ఇక్కడ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఉండాలంటే మనం అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయాలి, ఎలియాస్ అని చేసేసి దీనికి ఒక నేమ్ అనేది పెట్టాను అనమాట. ఏమని పెట్టాను, SC1 అని పెట్టాను అనమాట. SC1 అంటే ఏంటి, స్టూడెంట్ కోర్స్ 1 అని చెప్పాను అనమాట. రెండో దానికి ఏం చేద్దాం అనుకున్నాము, అలియాస్ చేసేసి ఆ నేమ్ డిఫరెంట్గా ఉండాలి కాబట్టి దానికి ఏమనుకున్నానంటే SC2 అనుకున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు నీకు 2 టేబుల్స్ వచ్చినాయి కదా, 2 టేబుల్స్ వచ్చినాయంటే జాయిన్ అనేది యూజ్ చేసేసామంటే దానికి కండిషన్ కూడా రాయాలి కదా. కండిషన్ రాయాలంటే ఏం చేయాలి, ఆన్ అని రాసేసేసి ఇప్పుడు ఏం చేద్దాము, టేబుల్ 1 అంటే ఈ టేబుల్లో కామన్ కాలం ఏదైతే ఉందో ఆ కాలం మీద పెడదాం అనుకున్నాను. SC1 డాట్ అని పెట్టేసి నేను ఏం చేస్తాను అంటే దీంట్లో కామన్గా ఉన్న దేనికి మన కామన్ కోర్స్ మీద కదా చేస్తుంది, ఆ కామన్ కోర్స్ మీద చేస్తున్నాను కాబట్టి అప్పుడు నేనేం చేసుకున్నాను అంటే కోర్స్ ఐడి అనేది తీసుకున్నాను అనమాట. ఆ ఐడిని నేను ఇచ్చేసాను అనమాట. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసేసి నేనేం చేశానంటే మళ్ళీ ఏం చేశానంటే ఈ మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఎందుకు, ఇప్పుడు ఏం చేశాను, సెకండ్ టేబుల్ కదా కంబైన్ చేస్తుంది SC2 డాట్ ఈ రెండిట్లో కామన్గా ఉన్న కాలం ఇది, కామన్గా ఉన్న కాలం మీద కదా మనం జాయిన్ చేసేది కోర్స్ _ ఐడి అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ఒక సెమికాలన్ పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే నాకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా, సెల్ఫ్ జాయిన్ చేయడం ఎవరికైనా సరే డౌట్ ఉందా, లేదు కదా. ఇప్పుడు మనకి ఏమేమి తెచ్చుకోమన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఏమేమి తెచ్చుకోమన్నారు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్లో స్టూడెంట్ ID1 అనేది స్టూడెంట్ _ID2 అనేది ఒకటి కావాలి. అలానే ఏం కావాలి, కోర్స్ అనేది కావాలి అనుకున్నాం. అంటే అలా కావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్టార్ అనేది దాని దగ్గరికి తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడు డేటా అనేది ఇదంతా కూడా మొదటి టేబుల్లోది, ఇక్కడ రాకున్నది ఐడి అనే దాని ముందర ఇంతవరకు ఉన్నది టేబుల్ 1. ఇక్కడ నుండి ఇటువైపు ఉన్నదంతా ఏంటిది, టేబుల్ 2కి సంబంధించింది అనమాట. ఇప్పుడు నాకు టేబుల్ 1లో ఏమేమి డేటాస్ కావాలి అనేది ఒకసారి చూసుకుందామా. టేబుల్ 1లో నాకు ఏం కావాలి, స్టూడెంట్ ఐడి కావాలి. టేబుల్ 1ని మనం ఏమనుకున్నాం, SC1
డాట్ దాంట్లో ఏ Student టేబుల్ under- కావాలనుకున్నాం స్టూడెంట్ Student Student ID underscore ID. దీన్ని కాపీ చేసుకొని నేను ఏం చేశానంటే ఇక్కడికి తీసుకొచ్చి పేస్ట్ చేశాను. ఓకే డన్. ఇప్పుడు అలానే రెండో టేబుల్లో నాకేం కావాలనుకున్నాను రెండో SE2. టేబుల్లో నాకేం కావాలనుకున్నాను SE2 Dot. డాట్ సేమ్ స్టూడెంట్ ఐడి Dot. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో Course. వాళ్ళకి కావాలనుకున్నాను స్టూడెంట్ ఐడి అనుకున్నాను. ఓకేనా ఓకే డన్. అలానే ఇంకేం కావాలనుకున్నాను నేను ఇంకోటి ఏం కావాలనుకున్నాను course ఒకసారి underscore చూద్దాం. ID. ఇంకోటి ఏం కావాలి కోర్స్ అండర్ స్కోర్ ఐడి కావాలి. కోర్స్ అండర్ స్కోర్ ఐడి కావాలి కాబట్టి ఆ కోర్స్ అనేది ఎక్కడ ఉంది కోర్స్ అండర్ స్కోర్ ఐడి SC2. SC2 కూడా ఉంది. దీని మొత్తాన్ని రాసేసేసి నేను ఏం చేశానంటే రెండిట్లో కామన్ ఉంది కాబట్టి కోర్స్ అండర్ స్కోర్ ఐడి అని చేశాను అనమాట. దీని ఒక్కటే కావాలి కాబట్టి ఇది పెట్టుకున్నాను. ఈ మొత్తాన్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఏది SC1 ఏది SC2 అనేది కంప్యూటర్ అర్థం చేసుకోవాలంటే నేను ఏం చేశానంటే యాస్ అని పెట్టేసేసి దీన్ని S1 అనుకున్నాను. దీన్ని కూడా కంప్యూటర్ అర్థం చేసుకోవాలి కాబట్టి దీన్ని కూడా ఏం చేశానంటే అలియాస్ అని చేసేసి దీన్ని ఏం చేశానంటే S2 అని పెట్టాను. అని పెట్టేసి నేను ఏం సార్? చేశానంటే చెప్తున్నాను. కోర్స్ అండర్ స్కోర్ ఐడి రెండిట్లో కామన్ ఉంది కదా, అప్పుడు ఇప్పుడు ఏది మనం వచ్చింది? సెల్ఫ్ జాయిన్ చేస్తున్నాం కదా ఆ సెల్ఫ్ జాయిన్ చేసేసేటప్పుడు మనం వాటిని ఏది ఏది అనేది క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ఏం చేసేసానంటే ఈ టేబుల్ ఏంటిది SC1 అనే టేబుల్లో నుండి నేనేం చేశానంటే స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అనే కాలం తీసుకున్నాను. ఈ టేబుల్ నుండి నేనేం చేశానంటే S2 అనే టేబుల్ నుండి SC2 అనే టేబుల్ నుండి ఈ కాలం తీసుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే కోర్స్ ఐడి కూడా కామన్గా ఉండేవి కావాలనుకున్నాను కదా, అందుకని SC1 దాన్ని ఏమనుకున్నాము S1 ఆర్ SC1 డాట్ కోర్స్ ఐడి అని పెట్టుకున్నాను. అప్పుడు నాకు ఏమైంది అనేది చూద్దాం. ప్లే అరౌండ్ చూస్తే నాకు ఏమైందంటే నాకు Okay. ఒకే కాలం మీద ఏమైందంటే సెల్ఫ్ జాయిన్ అనేది జరిగింది అనమాట. అంటే ఒకే కాలం మీద మనం సెల్ఫ్ జాయిన్ అనేది చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఆ టేబుల్స్ లో ఉన్న డేటా అనేది దాన్ని ఇవ్వడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా ఓకే డన్. ఇప్పుడు కనుక మీరు కనుక ఇక్కడ ఉన్న టేబుల్ని కనుక చూసామనుకో అంటే కండిషన్ ఏందో గుర్తు పెట్టుకుంటే చాలు అనమాట. 90% ఏం చేస్తానంటే సెల్ఫ్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేయను అనమాట. రేర్ కండిషన్ లో ఉన్నప్పుడు చేస్తాం అనమాట. అలా చేసేసేటప్పుడు ఏమేమి వాల్యూస్ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది గుర్తు పెట్టుకుంటే చాలు అనమాట. ఓకే ఓకే ఇప్పుడు బోల్డ్ అంతా ఏమున్నాయి అంటే ఇక్కడ వాల్యూస్ కనుక చూసామనుకో స్టూడెంట్ అండర్ స్కోర్ ID1 అనే కాలంలో ఏముందంటే 1 2 2 15 ఉంది, 3 1 అండ్ 11 అని ఉంది, అంటే 3 3 11 అని ఉంది. అంటే సేమ్ కోర్సెస్ కి జాయిన్ అయిన ఇద్దరు పేర్స్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాం. అలా తెలుసుకోవాలనుకున్నాం ఒకే స్టూడెంట్ అంటే ఒకే పేర్ ఆఫ్ స్టూడెంట్ అంటే ఒకే ఐడితో ఉన్న స్టూడెంట్స్ ఏ పేర్స్ అయితే ఉన్నారో ఒకే కోర్సులో ఏ స్టూడెంట్స్ అయితే జాయిన్ అయ్యారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మాత్రమే నాకు కావాలి అనుకున్నాను. ఓల్డ్ అంత డేటా వచ్చేసింది అనమాట. అలా వచ్చిన లిస్ట్లో ఉన్న డేటా మనం రిమూవ్ అనేది చేయాలి అంటే ఎలా చేస్తాము అనే దాని గురించి చూద్దాం. సెల్ఫ్ జాయిన్లో ఉన్న మనకి ఏంటంటే డేటా ఏదైతే ఉందో దాంట్లో ఉన్న డూప్లికేట్ డేటా అనేది పోగొట్టాలి అంటే మనం ఎలా అచీవ్ చేస్తామంటే దానికోసము సింటాక్ అనేది వాడతామన్నమాట. ఏమని వాడతామంటే దీంట్లో మనం ఏం చేస్తామంటే స్టూడెంట్ టేబుల్ ID1 SC1 అనే టేబుల్లో ఉన్న స్టూడెంట్ ఐడి అనేది లెస్ దాన్ సెకండ్ టేబుల్లో ఉన్న స్టూడెంట్ ఐడికి అనే కండిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఏమవుతుంది అంటే మన డూప్లికేట్ మొత్తం కూడా ఏమవుతుంది అంటే ఎలిమినేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అంటే మన డేటాలో ఉన్న డూప్లికేట్స్ మొత్తాన్ని కూడా ఎలిమినేట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక వేర్ అనే క్లాజ్ అనేది వాడతాం అనమాట. వేర్ అనే ఒక క్లాజ్ వాడి ఆ క్లాజ్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడున్న వాల్యూస్ ని ఏం చేస్తామంటే SC1 ఇక్కడ ఏం చేస్తామంటే SC1 డాట్ స్టూడెంట్ ఐడి అంటే స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి లెస్ దాన్ ఏమంటే రాస్తామంటే SC2 డాట్ స్టూడెంట్ అండర్ స్కోర్
ఐడి అని రాస్తామన్నమాట. అప్పుడు మాత్రమే ఏమైందంటే దీంట్లో ఉన్న డూప్లికేట్స్ అన్ని ఎలిమినేట్ అయిపోయి ఒకే కోర్సులో ఉన్న కామన్ స్టూడెంట్స్ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరి డీటెయిల్స్ మొత్తం కూడా నాకు రావడం జరిగిపోయింది అనమాట. ఇలా చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే దీంట్లో ఉన్న డూప్లికేట్స్ అన్నిటి కూడా మనం ఏం చేస్తామంటే ఫిల్టరేషన్ అనేది చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకేనా? ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ అంతా మనకు రాలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒకసారి బ్రీఫ్గా అర్థం చేసేసుకొని తర్వాత మనం ఏం చేద్దామంటే మనకు కావాల్సిన క్వైరీని ఒక్కసారి సక్సెస్ఫుల్గా అనేది చేసేది. ఓకేనా? ఓకే చెప్తున్నాను సార్. ఇక్కడ course_id.sc1 అని రాసుకున్నాం కదా సార్, అక్కడ sc1 డాట్ అని ఎందుకు రాసుకున్నాం సార్? 2 tables లో ఉంది కదా సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఓకే. ఓకే, ఒక్కసారి విన్నాం నాన్న, చివరిలో దాని గురించి చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేసామంటే సెల్ఫ్ జాయిన్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. అంటే కొంచెం డిఫికల్టీగా ఉంటుంది నాన్న, కండిషన్ అనేది గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. సెల్ఫ్ జాయిన్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. సెల్ఫ్ జాయిన్ అనేది మనం నేర్చుకోవాలనుకుంటున్నాం. సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటంటే జాయిన్ అనగానే అట్లీస్ట్ 2 tables ఉండాలన్నమాట. 2 tables ఉన్నప్పుడు మాత్రమే జాయిన్ చేయగలం. ఓకేనా? జాయిన్ అనేది ఎప్పుడు చేస్తాం? 2 tables ఉన్నప్పుడు మాత్రమే జాయిన్ చేయగలం. ఆ ఏ టేబుల్స్ అనేవి నాకు అనవసరం. అంటే 2 or more tables, 2 అంతకంటే ఎక్కువ టేబుల్స్ ఉన్నప్పుడు మాత్రమే వాటిని మనం ఏం చేయగలం అంటే జాయిన్ అనేది చేయగలం. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటిది అంటే సెల్ఫ్ అనగానే ఏంది? ఒకే టేబుల్. అంటే ఇక నేనేం తీసుకున్నానంటే ఏ అనే టేబులే తీసుకున్నాను. అలానే మరొకటి కూడా ఏమో అయ్యి ఉండాలి? ఏనే అయి ఉండాలి. అంటే ఒకే టేబుల్ని మనం అంటే ఇప్పుడు దాకా వేరు టేబుల్స్ని కంబైన్ చేయడానికి జాయిన్ వాడాం. అలా కాకుండా ఒకే టేబుల్ని కంబైన్డ్ చేయడానికి కూడా మనం ఏం చేస్తామంటే ఈ సెల్ఫ్ చేయడం అనేది చేయగలం అన్నమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేసేసి మనం ఏం చేయగలం అంటే కంబైన్డ్ అనేది చేయగలం అన్నమాట. ఓకేనా? ఇది మనందరికీ అర్థమైంది. దీనికి సింటాక్స్ ఏంటిదో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ పక్కన రాసుకుంటున్నాను. ఈ సెల్ఫ్ జాయిన్కి రాయాలి అంటే ఏది వాడాలి అంటే మనం ఇన్నర్ జాయిన్. సెల్ఫ్ జాయిన్ అనేది చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే టేబుల్ మీద ఇన్నర్ జాయిన్ అనే ఆపరేషన్ యూజ్ చేసి చేస్తాం అనమాట. ఇన్నర్ జాయిన్ అనే ఆపరేషన్ అనేది యూజ్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే. సెల్ఫ్ జాయిన్ అనేది చేయాలి అంటే మనం మస్ట్ అండ్ షుడ్గా ఇన్నర్ జాయిన్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? అది అర్థమైంది. ఈ సెల్ఫ్ జాయిన్ యొక్క క్వైరీ మనం తెలుసుకోవాలంటే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాం. అంటే ఈ సెల్ఫ్ జాయిన్ ఎప్పుడు చేస్తారు అనేది కూడా మనకు తెలియాలి కదా. అంటే మిగతా టేబుల్స్ అన్నీ అయితే మనకు అర్థమైంది. కామన్ కాలమ్స్ ఉంటేనేమన్నా న్యాచురల్ జాయిన్ అని అర్థమైంది. కామన్ కాలమ్స్ లేకుండా గనక ఉంది అంటే అప్పుడు మనం ఏం చేసాం? రిమైనింగ్ ద జాయిన్స్ అన్ని కూడా మనం అప్లై చేసాం. అలానే మనం సెల్ఫ్ జాయిన్ అనేది కూడా ఏదో తెలుసుకోవాలి కదా నాన్న సంజయ్. అలా తెలుసుకోవాలంటే ఎలా అనేది నాకు కండిషన్ ఉందన్నమాట. ఇప్పుడు కామన్ కాలమ్స్ ఉన్నాయి అంటే దాన్ని కంబైన్ చేయాలంటే న్యాచురల్ జాయిన్ చెప్పాను. అలా కాకుండా కామన్ కాలమ్స్ లేకుండా ఇండైరెక్ట్ గా కనుక ఉంది అంటే ఆ టేబుల్స్ ని కంబైన్ చేయాలంటే నేను ఇన్నర్ జాయిన్ అనేది వాడాను. అలా కాకుండా మనం కంబైన్ చేసుకునే టేబుల్లో ఇండైరెక్ట్ గా ఉన్నాయి, లెఫ్ట్ టేబుల్లో ఉన్న డేటా అంతా కూడా ఉండాలి, రైట్ టేబుల్లో లేకపోతే నల్ వాల్యూస్ ఉండాలి అనుకున్నాను. అప్పుడు లెఫ్ట్ జాయిన్ వాడాను. దానికి ఆపోజిట్ ఉంటే రైట్ జాయిన్ వాడాను. 2 కలిపి వాడాలంటే ఫుల్ జాయిన్ వాడాను. అలా కాకుండా నేనేం చేశానంటే ఒక టేబుల్లో ఉన్న డేటాని ఇంకొక టేబుల్లో ఉన్న డేటాని నేనేం చేశానంటే ర్యాండమ్గా అంటే మోర్ నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అనేవి సెట్ చేయాలంటే క్రాస్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేసి కూడా మనం సెట్ చేయడం అనేది చేసాం. ఓకేనా? అలానే ఈ రోజు మనం నేర్చుకుంటున్న సెషన్ ఏంటిది అంటే సెల్ఫ్ జాయిన్. సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటిది అంటే ఒకే టేబుల్తో ఇట్ సెల్ఫ్ ఒకే టేబుల్తో మరలా జాయిన్ అనేది చేయడాన్ని ఏమని పిలుస్తామంటే సెల్ఫ్ జాయిన్ అని పిలుస్తాం. ఈ సెల్ఫ్ జాయిన్ అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఎలా చేస్తామంటే సేమ్ కోర్స్
అంటే ఒకే కోర్స్ ఉంటుంది అన్నమాట. సేమ్ కోర్స్కి పెయిర్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే పెయిర్ ఆఫ్ స్టూడెంట్ ఒకే కోర్సులో ఒకే కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా. సేమ్ స్టూడెంట్స్ ఉన్న డిఫరెంట్ కోర్సెస్ ఏందో తెలుసుకోవాలి అనుకున్నా. అలాంటప్పుడు అంటే సిమిలర్గా ఉండే కోర్సెస్ గురించిలో జాయిన్ అయిన డేటా కానీ, సిమిలర్గా ఉన్న టేబుల్లో ఉన్న ఒక కాలంలో ఉన్న డేటా మీద మనం ఆపరేషన్స్ చేసేటప్పుడు క్వైరీలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెల్ఫ్ జాయిన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం అనేది చేస్తాం. సేమ్ సెల్ఫ్ జాయిన్ ఎప్పుడు చేస్తామంటే మనం తీసుకున్న క్వైరీలో ఒకే కాలం మీద డిఫరెంట్ పెయిర్ ఆఫ్ పర్సన్స్ అనే వాళ్ళు జాయిన్ అయి ఉన్నారు అనే డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ సెల్ఫ్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా? సెల్ఫ్ జాయిన్ ఎప్పుడు వాడతారు మీ అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా? అంటే ఒకే టాపిక్ ఉండాలా, ఆ టాపిక్ మీద ఉన్న పెయిర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెల్ఫ్ జాయిన్ అనేది చేస్తాం. ఇంకా బోల్డ్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఏం చేద్దామంటే రేపు రియల్ టైం టాస్క్ తీసుకుని వాటి మీద ఇంకొంచెం డీప్గా అనలైజ్ చేద్దాం. ఈ రోజు టాపిక్ ఏంటంటే నాకున్న క్వైరీ ఏంటంటే ఒక కామన్ కోర్స్ ఉంది, ఆ ఒకే కోర్స్ మీద డిఫరెంట్ స్టూడెంట్ టేబుల్లో బోల్డ్ అంత మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఒకే కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరెవరు అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అంటే ఒకే కోర్సు నేర్చుకుంటున్న స్టూడెంట్స్ ఎవరు అనేది నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అలా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మిగతా జాయిన్స్ ఏందో నాకు తెలియదు. సెల్ఫ్ జాయిన్ అనే దాని సహాయంతో కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకోవాలంటే దాని యొక్క సింటాక్స్ ఏంటిది అనేది చూద్దాం. అలా తెలుసుకోవాలి అంటే ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫామ్, ఆ కంటెంట్ అంతా కూడా ఏంటంటే ఒకసారి రాసేసి చూద్దాం. ఓకేనా? ఓకే. అలా చేయాలి అంటే మనం ఏం చేద్దామంటే సెలెక్ట్, మామూలుగా అయితే మనం ఏం చేస్తాం సెలెక్ట్ అని రాసేసి తర్వాత ఏం చేస్తాము స్టార్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేస్తాం ఫ్రమ్ అని పెట్టేసేసి ఏం చేస్తాము జాయిన్ చేయాలనుకుంటున్న టేబుల్స్ రాస్తాం. నేను చేయాలనుకుంటున్న టేబుల్ ఏంటి, స్టూడెంట్ _కోర్స్ అనే టేబుల్ మీద చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. మనం ఏంది చేద్దాం అనుకుంటుంది సెల్ఫ్ జాయిన్ కదా, ఇదే జాయిన్ కదా మనం అప్లై చేద్దాం అనుకుంటుంది. అందుకని దీన్ని మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేనేం చేద్దాం అనుకున్నా అంటే జాయిన్ అని పెట్టేసేసి తర్వాత నేనేం చేశానంటే ఇదే టేబుల్ని రాసేసి ఒక సెమీకాలన్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం ఏమైందో చూద్దాం. ఏమైంది అంటే నాకు ఒక పాసిబుల్ ఎర్రర్ అనేది వచ్చేసింది అనమాట. ఏమని వచ్చిందంటే ఇక్కడ కనుక చూసేసానుకో ఒక డిఫరెంట్ అంటే మెయిన్గా student_course.id అంటే మనం ఇక్కడ కనుక చూసుకుంటే సేమ్ కాలంతో ఎప్పుడు కూడా సేమ్ టేబుల్ నేమ్తో మనం జాయిన్ అనేది చేస్తే మనకి ఏమైందంటే సస్పీషియస్ ఎర్రర్ అనేది ఏమొస్తుందంటే సస్పీషియస్ అనే ఒక ఎర్రర్ అనేది ఏమొస్తుందంటే మనకు రావడం అనేది జరిగింది అనమాట. అందుకోసం మనం సేమ్ టేబుల్ మీద మనం జాయిన్ అనేది అప్లై చేసేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ జాయిన్కి ఒక కండిషన్ కూడా ఇచ్చినప్పుడు మాత్రమే ఆ నేమ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నప్పుడు మాత్రమే దాని మీద మనం ఆపరేషన్ అనేది చేయగలం అనమాట. ఎప్పుడు కూడా ఏం చేసామంటే జాయిన్ అనేది చేసేసేటప్పుడు ఒకే టేబుల్స్ అనేది ఎప్పుడు పెట్టుకున్నా కానీ ఏమైంది అంటే జాయిన్ అనే ఆపరేషన్ అనేది పర్ఫామ్ కాదు. మనం సెల్ఫ్ జాయిన్ చేయాలి అన్నా కానీ సేమ్ టేబుల్ నేమ్తో కనుక జాయిన్ అనే ఆపరేషన్ అనేది చేద్దామని ట్రై చేసినప్పుడు ఎప్పుడు కూడా పాసిబుల్ కాదనమాట. అందుకోసం ఇదే సెల్ఫ్ జాయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఇదే టేబుల్స్కి మనం ఏం చేయాలంటే అలియాస్ అనేది చేసేసేసి దీని యొక్క నేమ్ని ఏం చేయాలంటే టెంపరరీ నేమ్గా మార్చుకోవడం అనేది చేయాలన్నమాట. టెంపరరీ నేమ్గా మార్చుకోవడం అనేది చేయాలి. ఆ టెంపరరీ నేమ్గా మారాలి అంటే దీనికి ఏం చేసేసానంటే ఒక నేమ్ పెట్టుకున్నాను. ఏమని పెట్టుకున్నాను, SC1 అని తీసుకున్నాను. అంటే స్టూడెంట్ కోర్సు టేబుల్ మొదటిది అని తీసుకున్నాను. కిందకు వచ్చేసి నేనేం చేశానంటే దీనికి వేరొక నేమ్ పెట్టుకోవాలి. ఆ నేమ్ పెట్టుకున్నాను అంటే అలియాస్ అనేది చేసేసి SC2 అని పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు నీకేమని అర్థమైంది, 2 డిఫరెంట్ టేబుల్స్ అనేవి నీకు అర్థమైందా? ఇప్పుడు నేనేం చేస్తుంటే సెమీకాలన్ పెట్టేసి మరొకసారి ఏం చేద్దాం అంటే ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఇప్పుడు కనుక చూడు నీకేమైందో చూడు. స్టూడెంట్ అనే టేబుల్ కనుక చూసుకున్నాను, స్టూడెంట్_కోర్స్ అనే టేబుల్ ఉందా,
ఈ టేబుల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే ఇన్ఫర్మేషన్ చూడు మన క్వైరీ రిజల్ట్లో ఏమని వచ్చిందో చూడు. ఏమని వచ్చింది? 2 times రావడం అనేది జరిగిందా? రావడం జరిగిందా లేదా? ఏనా? Yes, sir. ఎవరికన్నా డౌట్ ఉందా? అంటే మనం సెల్ఫ్ జాయిన్ అనేది చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ టేబుల్స్ని కంబైన్ చేయడానికి జాయిన్ చేసాము. ఒకే టేబుల్ని మనం కంబైన్ చేయడానికి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ సెల్ఫ్ జాయిన్ అనే కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే టేబుల్ని కంబైన్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? అలా కంబైన్డ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి? మనం తీసుకున్న సేమ్ టేబుల్కి నేమ్స్ అనేవి మార్చుకోవాలన్నమాట. అప్పుడు మాత్రం ఏం చేద్దంటే మన డేటాబేస్ అనేది రెస్పాండ్ అనేది అయ్యిద్ది అనమాట. ఆ నేమ్ ఏం చేయాలంటే టెంపరీ నేమ్తో మనం ఏం చేయాలంటే ప్లేస్ అనేది చేయాలన్నమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే జాయిన్ అనేది చేశాను. ఈ జాయిన్ చేసినాక నేనేం చేశానంటే నాకు కావాల్సిన డేటాని నేను ఈ డేటాబేస్ నుండి రిట్రీవ్ చేసి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే 2 మెథడ్స్ ఉన్నాయి అనమాట నా దగ్గర. కామన్ కాలమ్స్ని కలుపుదామా లేకపోతే డిఫరెంట్ కాలమ్స్ని కలుపుదామా అనేది నాకు కావాలి. ఆల్రెడీ అక్కడ నేనేం చెప్పంటే సెల్ఫ్ జాయిన్ అనేది చేద్దాం అనుకుంటే న్యాచురల్ జాయిన్ అనేది చెయ్యలేము అని చెప్పుకున్నాం అనమాట. అవునా కాదా? మనం సెల్ఫ్ జాయిన్ అనేది చేద్దాం అనుకున్నాం కాబట్టి సెల్ఫ్ జాయిన్లో న్యాచురల్ జాయిన్ అనేది చెయ్యరు అనుకున్నాం. అలా చెయ్యరు కాబట్టి అప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నామంటే జాయిన్ అనేది మనం వాడాం కాబట్టి దానికి ఒక కండిషన్ వాడాలి కదా. ఆ కండిషన్ ఏంటిది? ఆన్ అని ఒక కీవర్డ్ పెట్టేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే కండిషన్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఆ కండిషన్ యూజ్ చేయాలంటే మనకి ఏంటిది సింటాక్స్ అనేది చూద్దాం. జాయిన్ అనేది కండిషన్ రాయాలంటే ఏం చేస్తాము? ఆన్ అని రాసేసేసి ఏం చేస్తాము? table1 డాట్ c1 అని పెడతాం ఈజ్ ఈక్వల్ టు table2 డాట్ c2 అని పెడతాం. అంటే ఈ c2 అనేది ఏమవ్వాలి? ఫారెన్ కీ అవ్వాలి. ఈ ఫారెన్ కీ అనేది ఏమవ్వాలి? ఈ ఫారెన్ కీ ఏదైతే ఉందో ఈ మొత్తం కలిపితే ఏదైతే ఫారెన్ కీ అయిందో ఆ ఫారెన్ కీ అన్న అవ్వాలి. లేదా సమ్ టైమ్స్ ఏం చేయాలి? ఇక్కడ రాసుకున్న ఫారెన్ కీ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న కాలము యొక్క ఫారెన్ కీ కూడా సేమ్ అయినా పర్లేదు అన్నమాట. అప్పుడు మాత్రమే మన కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. అలా కాని పర్పస్లో మన కండిషన్ అనేది ఏమైందంటే ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది అయింది. అంటే మనం తీసుకునే కండిషన్లో మనం తీసుకున్న ఫారెన్ కీ ఏదైతే ఉందో ఆ ఫారెన్ కీని కలిపితే ఈజ్ ఈక్వల్ టు తర్వాత వచ్చే కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్కి ఈక్వల్ అన్నా కావాలి. లేకపోతే దానిలో మనం తీసుకున్న కాలం ఏదైతే ఉందో ఆ కాలం యొక్క నేమ్కి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మన కండిషన్ అనేది ఏమైందంటే సాటిస్ఫై అయ్యిద్ది అనమాట. ఓకేనా? అందుకోసం నేనేం చేద్దాం అనుకున్నానంటే ఒకసారి చూద్దాం. ఏం చేద్దాం అంటే ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి కదా. మొదటిది ఏ టేబుల్ చెప్పాలి నాన్న? మొదటి టేబుల్ SC1. దానిలో ఉన్న ఏ కాలము, రెండో టేబుల్లో ఉన్న ఏ ఫారెన్ కీ అనేది చూడు. ఫారెన్ కీస్ ఏమున్నాయి? స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి, కోర్స్ అండర్ స్కోర్ ఐడి. మనం ఏం చేద్దాం అంటే సేమ్ కోర్సులో ఉన్న వాళ్ళ గురించి చూద్దాం అనుకుంటున్నాం. సేమ్ కోర్సులో ఉన్న స్టూడెంట్స్ గురించి చూద్దాం అనుకున్నాం. అంటే మనం ఫిల్టర్ చేయాల్సింది స్టూడెంట్స్ని ఫిల్టర్ చేయాలి. అదే కదా మనకు కావాల్సింది. అందుకోసం నేనేం చేద్దాం అంటే కోర్స్ అనే కాలమ్స్ నేనేం చేద్దాం అంటే కంబైన్ చేద్దాం అనుకున్నాను. ఫారెన్ కీ ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఈ ఫారెన్ కీ ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి ఏం చేద్దాం అనుకున్నా అంటే రెండో టేబుల్లో ఉన్న సిమిలర్గా ఉన్న దీనికి రిలేటెడ్గా ఉన్న డేటాతో కంబైన్ చేయాలి. సేమ్గా నాకేంటంటే రెండో టేబుల్ కూడా అదే కాబట్టి దాంట్లో కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనే టేబుల్ లేదు. నేను సేమ్ డే తీసుకున్నాను కాబట్టి అందుకోసం ఏం చేశానంటే ఇక్కడ కూడా నేనేం చేశానంటే రెండో టేబుల్లో ఉన్న సిమిలర్ కాలంతో మాత్రమే కంబైన్ చేయాల్సి వచ్చేసింది అనమాట. ఇలా కంబైన్ చేసి నేనేం చేద్దాం అంటే ప్లే అరౌండ్ చేసి చూద్దాం అనుకున్నా. చూస్తే నాకు ఏమైందంటే రెండు టేబుల్ మీద ఈ సేమ్ కండిషన్, నేను ఏదైతే కండిషన్ ఇచ్చానో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయిపోయి నాకు ఏమైంది అంటే నాకు కావాల్సిన డేటా అంతా కూడా ఇక్కడ రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. ఇలా నాకు కావాల్సిన డేటా అంతా కూడా ఏమైందంటే రెండు టేబుల్ మీద అప్లై అయిపోయి నాకు కావాల్సిన డేటా మొత్తం కూడా రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. వీటిల్లో నేనేం చేద్దాం అనుకున్నా అంటే మా వసంత అనే అమ్మ ఏం చెప్పిందంటే, సార్ నాకు అంతా డేటా వద్దు సార్, లిటిల్ బిట్ ఆఫ్ డేటా తీసుకునేటప్పుడు బాగా కన్ఫ్యూజ్ ఉంది సార్, అది ఒక్కటే తీసుకుందాం సార్ అంది. అంటే మిగతా టేబుల్స్ అన్నిటి మీద కూడా మనకు కావాల్సిన డేటా చెప్పాలి అంటే ఏం చేస్తాము? చెప్తున్నాను సార్. అక్కడ ఆన్ తర్వాత SC1 కోర్స్ అండర్ స్కోర్ ఐడియా ఎందుకు తీసుకున్నాం సార్? కామన్ కాలమ్స్ ఉండేనా 2 టేబుల్స్ లో?
ఎప్పుడు కూడా మనం జాయిన్ అనే ఆపరేషన్ చేసామంటే ఏం చేయాలి? ఫారెన్ కీ తీసుకోవాలి. Foreign key. దీంట్లో ఫారెన్ కీస్ ఏమేమి ఉన్నాయి? టేబుల్ 1 లో స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి ఒకటి ఉంది, కోర్స్ అండర్ స్కోర్ ఐడి ఉంది. మనం ఎవరిది చేద్దాం అనుకుంది? కామన్ కోర్సెస్ ని కంబైన్ చేద్దాం అనుకున్నాం. అంటే కోర్స్ అనే కాలం ని కంబైన్ చేద్దాం అనుకున్నాం. అదే ఉంది కాబట్టి అది రెండో టేబుల్లో ఇంకా నాకు సోర్స్ లేదు. అంటే నేను తీసుకునే కాలమ్స్ కంబైన్డ్ అయితేనే అది జాయిన్ అయిపోయింది అనమాట. అందుకోసం ఏం చేసేసంటే కోర్స్ అండర్ స్కోర్ ఐడి అనే కాలం రెండిట్లో సిమిలర్ గా ఏ ఉన్నాయి కానీ రిలేటెడ్ గా లేవు. ఎప్పుడైతే ఏం చేస్తాం, ఫారెన్ కాలం ని ఫారెన్ కీ ఏదైతే ఉందో దాన్ని స్ప్లిట్ చేసి తీసుకుంటాం. ఈసారి నాకేమైంది, ఫారెన్ కీని స్ప్లిట్ చేయడానికి నాకు ఛాన్స్ లేదన్నమాట రెండో టేబుల్లో. అందుకోసం ఏం చేసేసంటే ఆ రెండిట్లో ఉన్న కామన్ కాలమ్స్ తో చేసేసాను అనమాట. ఆల్రెడీ మీకు అందరికీ చెప్పాను కదా కండిషను, ఫారెన్ కీని స్ప్లిట్ చేస్తే అన్న ఆ కండిషన్ లో ఉన్న రైట్ సైడ్ వాల్యూ రావాలి. లేదంటే ఏం చేయాలి, ఆ ఫారెన్ కీ ఏదైతే ఉందో అదే ఫారెన్ కీ అనేది రెండో టేబుల్లో కూడా సిమిలర్ గా ఉంచుకోవచ్చు అని చెప్పాను అనమాట. ఓకేనా? ఓకే. అందుకని ఇలా తెచ్చుకున్నాను. అప్పుడు నాకేమైందంటే రెండు టేబుల్ నుండి నాకు కావాల్సిన డేటా ఏదైతే ఉందో రెండు టేబుల్లో కూడా, ఇప్పుడు దీని మీనింగ్ ఏందో చూడు, SC1 SC2 అంటే ఏంది? రెండింటి మీనింగ్ ఒకటే, టేబుల్ 1 అనేసి. ఒకే టేబుల్లో ఏం చేసాము, కామన్ కోర్స్ అంటే ఒకే కోర్స్ని, కామన్ కోర్స్ అంటే దాని మీనింగ్ ఏంది? కోర్స్ అండర్ స్కోర్ ఐడి అంటే దాంట్లో ఉన్న కాలమ్స్ అయ్యే కదా. ఒకే టేబుల్లో ఒకే కోర్స్ని జాయిన్ అయిన వాళ్ళందరూ డీటెయిల్స్ వచ్చేసినాయి అనమాట. ఓకేనా? ఆ డీటెయిల్స్ మొత్తం కూడా నాకు వచ్చేసినాయి కదా, అన్ని వద్దనుకున్నాను, కొన్ని మాత్రమే తెచ్చుకుందాం అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటామో చూద్దాం అనుకున్నాను. దీంట్లో నాకేం కావాలంటే ఫస్ట్ టేబుల్లో ఉన్న స్టూడెంట్ ఐడి అనే కాలం ఒక్కటే నాకు కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళేసేసి SC1 అంటే ఫస్ట్ టేబుల్ SC1 అనుకున్నాను కదా, డాట్ స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అని పెట్టుకున్నాను. పెట్టుకొని ఒక కామా పెట్టేశాను. అలానే రెండో టేబుల్లో కూడా నాకు ఏం కావాలి అనుకున్నానంటే, ఇది రెండో టేబుల్ కదా ఇక్కడ ఉన్నది, ఇది రెండో టేబుల్ కదా, రెండో టేబుల్లో కూడా ఈ ఒక్క కాలమే నాకు కావాలనుకున్నాను. అందుకోసం నేనేం చేశానంటే SC2 డాట్ అని పెట్టేసేసి స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అని పెట్టాను. అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం ఏమైంది చూడు. అప్పుడు నాకు కావాల్సిన డేటా మొత్తం కూడా రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఇలా రావడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఆ రెండింటికి మీనింగ్ అనేది నాకు అర్థం కావాలి కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే ఆ రెండింటికి ఇంకొకటి కూడా తెచ్చుకుందాం అనుకున్నాను. ఇంకోటి కూడా తెచ్చుకుందాం అంటే అంతలోపల నేనేం చేద్దామంటే ఈ మొత్తాన్ని X చేసేసి కంట్రోల్ X చేసేసి స్టార్ అని పెట్టేశాను. పెట్టేసి నేనేం చేద్దామంటే రెండు టేబుల్స్ని చూశాను. ఆ రెండు టేబుల్లో కూడా నాకు 3 కాలమ్స్ కావాలన్నమాట. ఏమేమి కాలమ్స్ కావాలంటే స్టూడెంట్ అంటే ఒక టేబుల్లో ఉన్న స్టూడెంట్ యొక్క ఎవరెవరు స్టూడెంట్స్ ఉన్నారో అది కావాలి. అలానే నాకేం కావాలంటే సేమ్ కోర్సెస్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో అది కావాలి అనుకున్నాను. అప్పుడు నేను ఎలా తెచ్చుకుంటున్నానంటే ఈ స్టార్ తీసేసేసి ఇక్కడ పెట్టేశాను. తర్వాత నేను ఏం చేశానంటే కామా పెట్టేసేసి కోర్స్ అనేది కూడా సిమిలర్గా ఏ కోర్సులో ఉన్నారో నాకు తెలియాలి కదా. అందుకోసం కోర్స్ ఐడి అనేది చూస్తే ఈ రెండిట్లో కూడా ఒకే కాలం ఉంది. అంటే కోర్స్ ఐడీస్ అనేవి రెండిట్లో కూడా సేమ్ నెంబర్సే ఉన్నాయి అనమాట. అందుకని రెండిట్లో ఉన్నాయి కాబట్టి నేను ఏమనుకున్నాను అంటే SC2 అంటే రెండో టేబుల్లో ఉన్న కోర్స్ ఐడితో మ్యాచ్ చేద్దాం అనుకున్నాను. కోర్స్ అండర్ స్కోర్ ఐడి అని పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న SC1 కోర్స్ అండర్ స్కోర్ ఐడి అని పెట్టుకున్నా మనకు కావాల్సిన కాలం ఒకటే వస్తుంది అనమాట. ఏంటిది అంటే సార్ అక్కడ ఫుల్ స్టాప్ పడింది సార్, కామా. ఫుల్ స్టాప్ పడిందా? ఓకే. ఇక్కడ నేనేం చేశాను అంటే కామా పెట్టేశాను అనమాట. కామా పెట్టేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను అనమాట. అప్పుడు నాకు ఏమైందంటే నాకు కావాల్సిన డేటా అనేది ఏమైందంటే ఆ టేబుల్ నుండి కోర్స్ అనేది వచ్చేసింది. దాంట్లో పెయిర్ ఆఫ్ స్టూడెంట్ అంటే స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడి అంటే స్టూడెంట్ అండర్ స్కోర్ ఐడీస్ రెండు వచ్చినాయా, అంటే ఒకటే కామన్ కోర్స్ వచ్చింది. దీని మీనింగ్ ఏంది, ఒక కోర్సే ఏమొచ్చింది, స్టూడెంట్ పెయిర్స్ వచ్చినాయి. అంటే స్టూడెంట్ పెయిర్స్ ఇద్దరితో కూడిన ఒక కోర్సు మీద స్టూడెంట్ అనే కాలమ్స్ రెండు ఉన్న డేటాని ఇలా తెచ్చుకోవడానికి మనం ఏం చేసామంటే ఇలాంటి ఆపరేషన్ అనేది అప్లై చేసేసి మనం తెచ్చుకోవడం అనేది జరిగిందనమాట. ఇలా చేయడంలో ఎవరికీ డౌట్ లేదు కదా. దీంట్లో ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక కోర్సులో డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్ ఐడీస్తో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాం. అలా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసి వేర్ అనే ఒక క్లాజ్ చేస్తాం. వేర్ అనే ఒక క్లాజ్ రాసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే
ఏంటిది మనకు కావాల్సింది, దీంట్లో డూప్లికేట్స్ ఉన్నాయి అనమాట. ఆ డూప్లికేట్స్ అన్నీ తీసేసి ఒకే కాలం కనుక రావాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసేసి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఏదైతే తీసుకున్నామో ఆ కాలం రాసేసి దానికి లెస్ దాన్ అంటే ఆ కాలంకి లెస్ దాన్ తీసుకొని రెండో కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ కండిషన్ కనుక ఇచ్చాము అంటే అప్పుడు ఏమైంది అంటే దీంట్లో ఉన్న డూప్లికేట్స్ అన్నీ కూడా పోయి మనకి సింగిల్ వాల్యూ మాత్రమే రావడం అనేది జరిగింది అనమాట. అలా మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ జాయిన్ అనే దాని సహాయంతో ఇలా మనం ఏం చేస్తామంటే టాస్క్ అచీవ్ అనేది చేయడం అనేది చేస్తారనమాట. ఇలా చేయడంలో ఎవరికన్నా డౌట్ ఉందా? నో సార్. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఇక్కడ ఉన్న కాలం ఉంది చూడు, ఈ కాలంకి నేమ్ అనేది మారుద్దాం అనుకున్నాం. అలా మార్చాలంటే మనం ఏం చేస్తాము, ఎలియాస్ అనేది చేసేసి దానికి నేమ్ మార్చొచ్చు కదా. ఏమని పెడదాము, S1 అని పెడదాం అనుకున్నాం అని పెట్టి కామా పెట్టేసి ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం ఏమైందో చూడు. దీని నేమ్ ఏమైందో చూడు, S1 అని అయిపోయిందా. అలానే దీనికి కూడా నేమ్ మారుద్దాం అనుకున్నాను. ఏమని మారుద్దాం అనుకున్నాను అంటే S2గా మారుద్దాం అనుకున్నాను. అందుకని ఇక్కడికి వెళ్ళి కామా తీసేసేసి నేనేం చేశానంటే ఎలియాస్ అని చేసేసి S2 అని పెట్టేసి కామా ఇచ్చేసాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు, అక్కడ వచ్చిన రిజల్ట్ కూడా నాకు ఏమైంది, నేమ్ మారిపోయిందా. ఇలా నేనేం చేశానంటే నేమ్స్ మార్చుకోవడానికి ఎలియాస్ అనేది యూజ్ చేసేసి ఇలా మార్చడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంతో నాకు సెల్ఫ్ జాయిన్ అనేది క్లియర్గా అర్థం అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? నో సార్. అందరూ కూడా ఏంటంటే కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుంటే చాలు అన్నమాట. దీని మీద మనం బోల్డ్ అండ్ టాస్కులు చేస్తాం కాబట్టి ఆ టాస్కులు చేసేటప్పుడు దాని యొక్క వేరియేషన్స్ అన్నీ కూడా ఏం చేద్దామంటే ముందలకు వెళ్ళే కొద్దిగా అర్థం చేసుకోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఇంతవరకు మీరు బాగా రాలేదు నాకు అనేది ఫీల్ అవ్వద్దు అనమాట. ఎందుకంటే ఇదే వీడియోని రికార్డ్ చేసుకున్న వీడియోని మరలా వినడం ద్వారా ఏమైందంటే మీకు ఏం చేశాను అనేది మీ అందరికీ అర్థమైపోయింది అనమాట. ఇంకా నంబర్ ఆఫ్ టాస్క్లు అనేది చేస్తాను కాబట్టి వాటి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే సెల్ఫ్ జాయిన్ ఎలా చేసాం అనేది కూడా ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఓకే రైట్ నో ఐఎమ్ లీవింగ్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.